నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజమండ్రిలో 4 నిందితుల అరెస్టు, 29 ద్విచక్ర వాహనాల స్వాధీనం పరుచుకున్న పోలీసులు. పులివెందులలో నాటు తుపాకీ కాల్పులు, గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలింపు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. నేత్రపర్వంగా శ్రీ వడ్డి పోలమాంబ కుంచమాంబ 108వ జాతర మహోత్సవాలు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చోరీలకు గురైన సుమారు 29 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 11,60,000 రూపాయలు ఉంటుంది. రాజమండ్రి 3 టౌన్ శాంతి భద్రతల విభాగం పోలీస్ స్టేషన్లో సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 4 మోటార్ సైకిల్ దొంగలను అరెస్ట్ చేసి 11,60,000 రూపాయలు విలువ చేసే 29 మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి నరసింహకిషోర్ పర్యవేక్షణలో దొంగతనాలు జరగకుండా నియంత్రించేందుకు జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పలు సూచనలు ఇస్తున్నారని వివరించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాతేరు గామన్ బ్రిడ్జ్ వద్ద వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా సుమారు 16 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి 4 వ్యక్తులు 2 మోటార్ సైకిళ్లపై కాతేరు గ్రామం వైపు నుండి గామన్ బ్రిడ్జ్ వైపు వస్తూ పోలీసు వారిని చూసి మోటార్ సైకిల్స్ వెనుకకు తిప్పి పారిపోవడానికి ప్రయత్నం చేయగా వారిని పట్టుకుని మధ్యవర్తుల సమక్షంలో విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయి. కుప్పం తేజ బివస్ కాలనీకి చెందినటువంటి యువకుడితో పాటు మరికొంతమంది కలిసి జల్సాల కోసం మోటార్ సైకిల్ను మార్తాళంతో తీసి అమ్ముకుంటున్నారు. నిందితుల వద్ద నుండి 29 మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కి పంపిస్తున్నారు. నిందితులను పట్టుకుని మోటార్ సైకిల్ను రికవరీ చేయడంలో ప్రతిభ కనపరిచిన అధికారులు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందించారు. ఈ విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ వి అప్పారావు, సబ్ ఇన్స్పెక్టర్ వి అప్పలరాజు, హెడ్ కానిస్టేబుల్స్ టి లోవకుమార్, ఎం వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్స్ విజయ్, పవన్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కానీ ముఖ్యంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ విపరీతంగా జరిగినటువంటి ఈ నేరాల మీద ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ క్రైమ్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రైమ్ టీం ఇన్ఛార్జిగా సిఐ అప్పారావు గారు, ఎస్ఐ అప్పలరాజు గారు, తర్వాత వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ లోవరాజు, వెంకటేశ్వరరావు, తర్వాత విజయ్, పవన్ అనే వాళ్ళని ఈ టీంలో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సమయస్ఫూర్తిగా చాకచక్యంగా ఈ 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 29 మోటార్ సైకిళ్ళు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. రాజమండ్రి సరస్వతి పీఠంలో ధన్వంతరి మహాశయ విగ్రహ ప్రతిష్ఠ భూమి పూజ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ఇచ్చేశారు. జ్ఞాన సరస్వతి పీఠంలో సర్వమానవాళి ఆరోగ్యంగా ఉండాలని ధన్వంతరి విగ్రహ ప్రతిష్ఠ భూమి పూజ కీర్తిశేషులు డాక్టర్ పరాంకుశం కేశవ స్వామి కుమారులు డాక్టర్ శశాంక్ దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట్ సుబ్బారావు, ప్రముఖ వ్యాపారవేత్త రొంగల వెంకటప్పారావు, సామాజిక సేవకులు ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్, జీవి రమణ, చబాకుల వంశకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి తాడితోట రెల్లి వీధిలో శ్రీ వడ్డి పోలమాంబ కుంచమాంబ 108వ జాతర ఉత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమండ్రి తాడితోట రెల్లి వీధిలో వడ్డి పోలమాంబ కుంచమాంబ 108వ జాతర మహోత్సవాల్లో భాగంగా ఆకాశ దీపాల ఘట్టం ఘనంగా నిర్వహించారు. ఆకాశ దీపాలను బైపాస్ రోడ్ నుండి అమ్మవారి ఆలయాల వద్దకు వేలాదిగా భక్తులు
ఆకాశ దీపాలను బైపాస్ రోడ్ నుండి అమ్మవారి ఆలయాల వరకు భక్తి శ్రద్ధలతో తమ భుజాలపై మోస్తూ వడ్డి పోలమాంబ, కుంచుమాంబ ఆలయాల వద్దకు తీసుకొచ్చి ఆలయాల ముందు ప్రదర్శించారు. రెల్లికుల పెద్దలు, రెల్లి యూత్, రెల్లికుల 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 26వ తేదీ రాజమండ్రి ది రెడ్డిస్ ఫంక్షన్ హాల్లో ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించే పిఎంపి డే వేడుకలకు ప్రతి పిఎంపి హాజరు కావాలని రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు. కమ్యూనిటీ పారామెడికల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ సమావేశం మండల ఉపాధ్యక్షులు కేవీఎస్ఎన్ రెడ్డి అధ్యక్షతన హుకుంపేట గోదావరి రుచుల కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తోరాట ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ది పిఎంపి అసోసియేషన్ 62వ వ్యవస్థాపక దినోత్సవం రాష్ట్రం అంతా ఘనంగా నిర్వహించడం జరుగుతోందని, అందులో భాగంగా ఈ నెల 26వ తేదీన రాజమండ్రిలో మన జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జరిగిన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సులో స్థానిక మెడిసెఫ్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ కె ప్రదీప్ అత్యవసర పరిస్థితుల్లో పిఎంపీలు అందించే ప్రాథమిక వైద్యం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల కార్యదర్శి మట్టా రమేష్, మండల కోశాధికారి యు ప్రసాద్ బాబు, ఏ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. భాష్యం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. కృషి పట్టుదలతో విజయాన్ని సాధించాలి. ఓటంపాలైన వారు ఒక ప్రత్యేక పాఠంగా దాన్ని స్వీకరించాలని తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీ అల్లూరు వెంకట సుబ్బరాజు విద్యార్థులకు సూచించారు. అట్టహాసంగా ప్రారంభమైన భాష్యం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో సీనియర్ జట్టు విజేతలుగా రాజమండ్రి, దానవపేట, జూనియర్ జట్టు విజేతలుగా జంగారెడ్డిగూడెం విద్యార్థులకు భాష్యం జోనల్ ఇన్ఛార్జ్ వి ఆంజనేయులు, అదనపు ఎస్పీ అల్లూరు వెంకట సుబ్బరాజు చేతుల మీదుగా కప్పులు, మెడల్స్ను బహుకరించారు. ఈ కార్యక్రమాన్ని 7 బ్రాంచుల ప్రిన్సిపల్స్, వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. సో ఈ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా వరకు ఇవి కవర్ చేసి ఈ ప్రోగ్రామ్స్ అందరికీ ఎంకరేజ్మెంట్ తీసుకొస్తున్నారు. ఆ పేరెంట్స్ని మా పిల్లలు ఈ ఆట ఆడితే చూడాలని ఉంది, లేకపోతే ఆ కప్పు గెలిస్తే చూడాలని ఉంది. సో మాకు ఆ రోజుల్లో ఇంత ఎంకరేజ్మెంట్ లేదు. ఏ కాలేజ్ గ్రౌండ్ చూసినా, సపోజ్ ఒక పల్లెటూరు వాతావరణంలో కూడా వాలీబాల్ ఆ నెట్ కట్టి వాలీబాల్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ప్రీమియర్ లీగ్ ఎంత హైలైట్ అయిందో అలాగే భాష్యం నుంచి కూడా బీపీఎల్ ప్రోగ్రామ్ ద్వారా హిడెన్ టాలెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ని మరి వెన్నుకొని వాళ్ళని కూడా అటువంటి అంతర్జాతీయటువంటి స్థాయిలోకి తీసుకెళ్లే విధంగా మరి ఇటువంటి పోటీలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ టు ఆల్. రాజమండ్రి సద్గురు షిరిడి సాయి చారిటబుల్ ట్రస్ట్ ధవళేశ్వరం ద్వితీయ వార్షికోత్సవం సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.
సద్గురు షిరిడి సాయి చారిటబుల్ ట్రస్ట్ ధవళేశ్వరం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మండపేట వారిచే షిరిడి సాయిబాబా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు దేవత సూర్యనారాయణ, ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు పివిఎస్ కృష్ణారావు, కార్యదర్శి దేవత రామ్మోహన్ రావు నాగమణి దంపతులు, కోశాధికారి ముత్తా వైష్ణవి, ఎన్ సూర్య సుబ్బారావు గుప్తా, పి ఉమామహేశ్వరరావు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏకహారతి, కర్పూరహారతి, నక్షత్రహారతులు సమర్పించారు. కార్యక్రమం అనంతరం పలువురు ప్రముఖులను సత్కరించారు. భజనకు విచ్చేసిన భక్తులందరికీ షిరిడి సాయిబాబా ప్రసాదం, విభూది అందించారు. రాజమండ్రి కొంతమూరు షణ్ముఖ పీఠంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కొంతమూరు షణ్ముఖపీఠంలో షణ్ముఖ పీఠాధిపతి స్కందస్వామివారి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీచక్ర సహిత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి సన్నిధిలో సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవాల్లో భాగంగా వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. విశేష అలంకరణ జరిగింది. అధిక సంఖ్యలో దంపతులు విచ్చేసి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని పుష్పోత్సవంలో పాల్గొని తాంబూలాలు అందుకున్నారు. అధిక సంఖ్యలో దంపతులు విచ్చేసి స్వామివారి దర్శించుకున్నారు. కడప జిల్లా పులివెందుల్లో నాటు తుపాకీతో ఓ వ్యక్తి కాల్పులు జరపగా తుమ్మలపల్లికి చెందిన కోరా నాగిరెడ్డి తీవ్ర గాయాల పాలయ్యారు. కడప జిల్లా పులివెందుల్లో ఒక వ్యక్తి నాటు తుపాకీతో హల్చల్ చేశాడు. పులివెందుల్లోని ఆటోనగర్ సమీపంలో ఉన్న క్లబ్లో ఘర్షణ చోటు చేసుకుంది. తుమ్మలపల్లికి చెందిన కోరా నాగిరెడ్డిపై దాడి జరిగింది. అతను తీవ్ర గాయాలు పాలయ్యాడు. చికిత్స నిమిత్తం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. బబ్లు అనే వ్యక్తి దాడి చేసినట్టు సమాచారం అందుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. శ్రీ రంగనాథుని ఊరేగింపు గంటాలమ్మ గుడి వీధి జెండా పంజా రోడ్ మెయిన్ రోడ్ మీదుగా సీతమ్మ సందుకు చేరుకుంది. జ్యోతిష్య వాచస్పతి, రెమెడీ స్పెషలిస్ట్ డాక్టర్ తాడి కోదండరాం అనురాధ ఆధ్వర్యంలో గీతా జయంతి జరిగింది. శ్రీ రంగనాథ ఉత్సవ ఆహ్వానం నవమ వార్షిక ఉత్సవాలను పురస్కరించుకుని రంగనాథుని ఊరేగింపు గంటాలమ్మ గుడి వీధి నుంచి జెండా పంజా రోడ్ మెయిన్ రోడ్డు మీదుగా సీతమ్మ సందు చేరుకుంది. కోలాటాలు భజన బృందం, వాయిద్య కళాకారులు, అలాగే అశ్వరథంపై స్వామివారి ఊరేగింపు అద్భుతంగా నిర్వహించారు. స్వామికి అర్చన చేసి తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి మేము తిరిగి మళ్ళీ గృహానికి చేస్తాం. జై రంగనాథ, జై రంగనాథ, జై రంగనాథ, జై రంగనాథ. రాజమండ్రి గోకరం బస్టాండ్, చైతన్య టాక్సీ స్టాండ్, అభనాంజనేయ ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. మార్గశిర మాసం ఏకాదశిని పురస్కరించుకుని చైతన్య టాక్సీ స్టాండ్ ఓనర్స్ వర్కర్స్ ఎం కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో శివజ్యోతి థియేటర్ సమీపంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అభిషేకం, భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఇన్స్పైటర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్లబాబు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 500 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఎన్ వీరపండు, చిటికని సూర్యనారాయణ, ఆలయ పూజారి పవన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రిలో 4 నిందితుల అరెస్టు, 29 ద్విచక్ర వాహనాల స్వాధీనం పరుచుకున్న పోలీసులు.
పులివెందులలో నాటు తుపాకీ కాల్పులు, గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలింపు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నేత్రపర్వంగా శ్రీ వడ్డి పోలమాంబ కుంచమాంబ 108వ జాతర మహోత్సవాలు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.